హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నారు కదా దగదగ మెరిసిపోతున్న లైటింగ్స్తో ఉన్నది ఒక రెస్టారెంట్ అనమాట. ఇది ఖమ్మంలో కొత్తగా వచ్చిన రెస్టారెంట్. చూస్తూనే ఉన్నాం, ఈ రోజుల్లో చాలామంది ఏదైనా ఫంక్షన్స్ కానీ అకేషన్స్ ఉంటే కంపల్సరీ రెస్టారెంట్స్కి వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ సరదాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే అన్ని కొత్త కొత్త రెస్టారెంట్స్ అయితే వస్తున్నాయి. ఎన్ని రెస్టారెంట్స్ ఉన్నా కూడా ఇంకా ఏదో కొత్తగా ట్రై చేయాలి, కొత్త ఫుడ్ తినాలి అని మనకు ఉంటుంది. అలానే సేమ్ ఆ రెస్టారెంట్ వాళ్ళు కూడా వెరైటీ ఐటమ్స్తో కొత్తగా తీసుకొస్తున్నారు. సో ఇప్పుడు మనం చూసేది వచ్చేసి మన ఖమ్మం కొత్త బస్ స్టాండ్ ఉంది కదా, ఆ కొత్త బస్ స్టాండ్ దగ్గరలోనే ఉంది ఇది. ఈ రీట్రీట్ డ్రైవ్ ఇన్ అనే రెస్టారెంట్ అనమాట ఇది. సో దీంట్లో గేమ్ జోన్ ఉంది, అలానే ప్లస్ మనకు ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి. వెజ్ ఉంటుంది, నాన్ వెజ్ ఉంటుంది. సో అక్కడే మనకు ఐస్ క్రీమ్స్ ఉన్నాయి, నెక్స్ట్ కుండ బిర్యానీ ఉంది. ఇలా వెరైటీ ఐటమ్స్ అన్నీ కూడా ఒక స్టాల్స్ లాగా ఏర్పాటు చేశారు. మార్నింగ్ కంటే ఏంటంటే ఈవినింగ్ టైంలో ఇలా ఓపెన్ ప్లేస్లో కూర్చొని హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ ఫ్యామిలీస్తో కానీ ఫ్రెండ్స్తో కానీ చక్కగా ఫుడ్ ఆస్వాదించవచ్చు. అయితే మోస్ట్లీ ఒక 3-4 డేస్ మాత్రమే అయింది రెస్టారెంట్ ఓపెన్ చేసి. ఫుడ్ అయితే చాలా టేస్టీగా ఉంది, వెరైటీ ఐటమ్స్ ఉన్నాయి అక్కడ. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా డ్రాగన్ గోట్ అనేది, ఇది కూడా ఒక చికెన్ ఐటమ్ అనమాట. సో అది కూడా టేస్ట్ చేసాము, చాలా బాగుంది. అలానే ఐస్ క్రీమ్ జోన్ ఉంది, ఐస్ క్రీమ్ కూడా అక్కడ మనకు లభ్యమవుతుంది. ఇంకా పిల్లలు సరదాగా ఆడుకోవడానికి గేమ్ జోన్ కూడా ఉంది. సో ఇలా వెరైటీ అయితే అక్కడ ఏర్పాటు చేశారు. ఓపెన్ ప్లేస్లో చాలా బాగుంది. రేట్స్ కూడా వచ్చేసి చూస్తే చాలా రీజనబుల్గానే అనిపిస్తుంది. ఫ్రెంచ్ ఫ్రైస్, పెరి ఫ్రెంచ్ ఫ్రైస్, ఇలా చాలా డిఫరెంట్ ఐటమ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. నెక్స్ట్ ఆనియన్ రింగ్స్ 100 రూపీసే. ఒక పన్నీర్ పాప్కార్న్ వచ్చేసి 120 రూపీస్ ఉంది. నెక్స్ట్ క్రిస్పర్ 120 రూపీస్ ఉన్నాయి. ఇలా ఫ్రైడ్ చికెన్ కానీ, నాన్ వెజ్ స్టార్టర్స్ కానీ, నెక్స్ట్ బిర్యానీ ఐటమ్స్ కానీ, ఇంకా మీకు వెజ్ బర్గర్ కానీ, నాన్ వెజ్ బర్గర్ కానీ, ఇలా మీకు ఎలాంటి ఐటమ్స్ కావాలన్నా కూడా సో ఇక్కడ అనేది మనకు అవైలబుల్ ఉంటుంది. చాలా తక్కువ ప్రైస్లోనే ఉంది. మీరు ఒకవేళ వెజ్ ఐటమ్స్ మాత్రమే ప్రిఫర్ చేయాలనుకుంటే వెజ్ కూడా మీకు మంచిగా టేస్టీతోనే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా ఫ్రైడ్ చికెన్ శాండ్విచ్ లాంటివి, నెక్స్ట్ మెక్సికన్ చికెన్ శాండ్విచ్, ఇలా వెరైటీ ఐటమ్స్ కూడా చాలా తక్కువ ధరల్లో వాళ్ళు ఇస్తున్నారు. వెజ్ పిజ్జా ఉంది, నాన్ వెజ్ పిజ్జా ఉంది. అంటే పిజ్జా ఇష్టపడే వాళ్ళు, జస్ట్ స్నాక్స్ లాగా మనం తిందాము నైట్ టైం అనుకునే వాళ్ళు, ఆ పిజ్జా ఐటమ్స్ కూడా మనకి ఇక్కడ లభ్యమవుతున్నాయి. ఇక నాన్ వెజ్ పిజ్జాలో వచ్చేసి చికెన్ లోడెడ్ పిజ్జా అని ఒకటి, అలాగే రీట్రీట్ వాళ్ళ స్పెషల్ బురెటో చికెన్ చీజ్ పిజ్జా అట, అవి 290 రూపీస్ ఒకటి ఉంది. నెక్స్ట్ బోన్లెస్ చికెన్ స్టార్టర్స్ అనమాట, చికెన్ స్ట్రిప్స్ లాంటివి కొన్ని ఉన్నాయి. సో అన్నీ కూడా ఎగ్తో కొన్ని ఉన్నాయి. నెక్స్ట్ పెరి షర్వా స్పెషల్ అనే ఒకటి ఐటమ్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేశారు. అంటే వాళ్ళ స్పెషల్స్ కొన్ని చాలా బాగుంటాయి అట టేస్ట్. అయితే ఇవన్నీ చూడలేదు, జస్ట్ బిర్యానీ ఒకటి చేసాము, స్టార్టర్స్ చూసాము, సూప్ చూసాము. ఏది తిన్నా కూడా టేస్టీగానే అనిపించింది. కాకపోతే ఇప్పుడు వాళ్ళు కొత్త కాబట్టి కొంచెం సర్వీస్ కొంచెం లేట్గా ఉంది. 4 రోజులు పోతే మాత్రం స్పీడప్ చేస్తారనుకుంటున్నాను. మీకు ఐటమ్స్ మాత్రం చూడండి, ఇక్కడ ఐటమ్స్ చాలా వెరైటీస్ ఉన్నాయి. ఏ ఐటమ్ చూసినా కూడా మీకు ప్రతిదీ కూడా మంచి ఇంట్రెస్టింగ్గానే అనిపిస్తుంది, టేస్టీగా కూడా ఉంది. మీరు ఒక్కసారి ఇక్కడ టేస్ట్ చేస్తే మళ్ళీ ఇక్కడ తినాలనిపిస్తుంది. ఇక్కడ వెజ్ సూప్స్ కానీ, నాన్ వెజ్ సూప్స్ కానీ, పన్నీర్ కానీ, ఈ ఫిష్ ఐటమ్స్ కానీ, ప్రాన్స్ కానీ, ఇలా అన్నీ కూడా తక్కువ ధరలలో మంచి టేస్టీతో వీళ్ళు మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. కాబట్టి మీరు ఒకసారి అటు సైడ్ కొత్త బస్ స్టాండ్ సైడ్ వెళ్ళినప్పుడు దాన్ని కూడా ఒకసారి టేస్ట్ చేయండి. అక్కడ రెస్టారెంట్లో ఎలా ఫుడ్ ఎలా ఉంది, మిగతా రెస్టారెంట్లో ఎలా ఉంది. ఇంకొకటి ఏంటంటే ఈ రీట్రీట్ రెస్టారెంట్ దగ్గరలోనే మీకు హవేలీ రెస్టారెంట్ కూడా ఉంది. సో హవేలీ రెస్టారెంట్ అనేది చాలా క్రౌడ్ ఎక్కువ ఉంటుంది, ప్లస్ అక్కడ రెగ్యులర్గా బాగానే జనాలు వెళ్తారు. అయినా కూడా అంత పక్కనే ఈ రీట్రీట్ మన హవేలీ రెండు దగ్గరలోనే ఉన్నాయి. సో అయినా కూడా రీట్రీట్కి జనాలు అయితే మాత్రం చాలా బాగా వస్తున్నారు. అక్కడ ఉన్న వెరైటీ ఐటమ్స్ని టేస్ట్ చేద్దాం అనుకుంటున్నారు. ఎందుకంటే అక్కడ ఉన్న వెరైటీస్ చికెన్ లాలీపాప్స్ కానీ, గ్రిల్ చికెన్ కానీ, దాంట్లో నెక్స్ట్ గ్రిల్ చికెన్ హాఫ్ నార్మల్ అట, ఏవో వెరైటీ ఐటమ్స్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ క్రిస్పీ ఫ్రైడ్ చికెన్ అంట, దాంట్లో మళ్ళీ వెరైటీస్ ఉన్నాయి. అది 2 పీస్ డ్రమ్ స్టిక్స్ చీజ్ ఫ్లేవర్ అంట, అది 699 రూపీస్ అలా ఉన్నాయి. నెక్స్ట్ 2 పీసెస్ ఫ్రైడ్ చికెన్, 2 లాలీపాప్స్, 3 స్టిక్స్, ఇలా కొన్ని ఉన్నాయన్నమాట. ఇక ఇక్కడ మీరు చూస్తుంది ఏంటంటే ఈ రీట్రీట్ వల్ల గేమ్ జోన్, అంటే చిన్న పిల్లలు ఆడుకోవడానికి, పెద్దవాళ్ళు ఆడుకోవడానికి కూడా, సో అవన్నీ కూడా ఇక్కడ మీరు ప్రొవైడ్ చేశారు. చాలా బాగుంది. సో చిన్న పిల్లలు సరదాగా రెస్టారెంట్కి వచ్చినప్పుడు కొంచెం వాళ్ళు పిల్లలకి కూడా ఇక్కడ వెరైటీ గేమ్స్ ఉన్నాయి. సో వీటికి కూడా కొన్ని టికెట్స్ పెట్టారు వాళ్ళు, చూస్తున్నారు కదా. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనం బర్త్డే సెలబ్రేషన్. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనం బర్త్డే సెలబ్రేషన్ చేసుకోవాలి అనుకుంటే వీళ్ళే మనకు ఒక కేక్ ప్రొవైడ్ చేస్తారట. అంటే మనం ప్రత్యేకంగా బయట నుంచి ఒక కేక్ తెచ్చుకోవడం కాకుండా సో వీళ్ళే ఒక కేక్ ప్రొవైడ్ చేస్తారట.
మనం ఇక కేక్ తీసుకొస్తే మన ఫ్యామిలీతో సరదాగా ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు. తెలియక మేమైతే తీసుకెళ్ళాము, కానీ వాళ్ళే కేక్ ప్రొవైడ్ చేస్తారని తర్వాత తెలిసింది. సో ప్రస్తుతానికైతే ఇదొక ఆఫర్ ఉంది. ఇక్కడ మా ఫ్యామిలీతో కలిసి అందరం సరదాగా ఒక బర్త్డే సెలబ్రేషన్ ప్లాన్ చేసుకున్నాము. అంతా చాలా సందడిగా సాగింది. ఇక్కడ ఏంటంటే మనం ఇక్కడ ఏం చేసామంటే ఇది ఒక చిన్న రూమ్ లాగా ఉంది. సో రూమ్లో కేక్ కట్ చేసి ఆ తర్వాత ఫుడ్ అనేది బయటికి వెళ్ళి తినేసాము. చాలా బాగుంది ప్లేస్ మాత్రం. ఈ పని పెడతాడట ఇక అందరూ